హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్, అలానే ఈ మార్చ్ సెకండ్ హాఫ్లో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ లిస్ట్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో చాలామంది వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, బట్ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడట్లేదు. ప్లీజ్ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, ఇండియన్ వర్షన్ సిటడెల్. ఇందులో వరుణ్ ధావన్ అండ్ సమంత మనకి కనబడబోతున్నారు. సిరీస్కి సంబంధించి షూట్ వర్క్ అనేది ముంబైలో అయితే జరుగుతుంది. సో సమంత గారు కూడా రీసెంట్గా షూటింగ్లో అయితే జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే లీక్ అయ్యే సమంత క్యారెక్టర్ లుక్. నెంబర్ 2, విజయ్ దేవరకొండ న్యూ ఫిలిం ఖుషి. ఈ మూవీ ప్రెజెంట్ షూటింగ్ అనేది రామోజీ ఫిలిం సిటీలో అయితే అవుతుంది. విజయ్ దేవరకొండ గారు మూవీ షూటింగ్లో అయితే జాయిన్ అయి ఉన్నారు. సో మరికొన్ని రోజుల్లో సమంత కూడా మూవీ షూటింగ్లో అయితే జాయిన్ అవుతుంది. సో ఈ షెడ్యూల్ అనేది ఈ మంత్ ఎండ్ వరకు అయితే జరగబోతుంది. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి కేరళలో అయితే ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 3, విశ్వక్ సేన్ గారి న్యూ మూవీ అప్డేట్ అయితే రివీల్ చేశారు. ఇది విశ్వక్ సేన్ గారి 10th ఫిలిం. పూజా సెరమనీ అయితే జరిగింది. మూవీకి డైరెక్టర్ రవితేజ ముల్లపూడి, ఫీమేల్ లీడర్లో వచ్చేసి మీనాక్షి చౌదరి అయితే కనబడుతుంది. ఇది ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ వంచి మూవీ అయితే వస్తుంది. సో మూవీ షూటింగ్ని త్వరలోనే బిగించబోతున్నారు. నెంబర్ 4, రీసెంట్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఫిలిం జయ 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 హే. ఈ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. హిందీ రీమేక్లో వచ్చేసి ఫాతిమా సనా లీడర్లో కనబడుతుంది. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి విపిన్ దాస్. సో మూవీకి ప్రొడ్యూసర్ వచ్చేసి అమీర్ ఖాన్. ఇంకా మోర్ డీటెయిల్స్ అనేవి ఫ్యూచర్లో అయితే రివీల్ చేస్తారు. నెంబర్ 5, కాంతారా. దీని గురించి న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీని ఇటలీలో స్పానిష్ లాంగ్వేజ్లో డబ్ చేసి థియేటర్స్లో త్వరలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అప్కమింగ్ న్యూ ఫిలిం ఛత్రపతి హిందీ రీమేక్. ఫ్రెండ్స్, ఈ మూవీని May 5th థియేటర్స్లో మేకర్స్ అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మోస్ట్లీ ఈ డేట్ అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయి మరి కొన్ని రోజుల్లో అఫీషియల్ పోస్టర్ అయితే మనకి రివీల్ అవుతుంది విత్ మూవీ టైటిల్తో పాటు. సో ఇంకోటి ఏంటంటే, మూవీని పాన్ ఇండియా లెవెల్లో అంటే రిమైనింగ్ తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ ఆడియోస్, సో ఈ లాంగ్వేజ్ని కూడా రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్ వచ్చేసి. సో ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ కాలేదు. ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ అయితే ఉంది. సో కన్ఫర్మ్ అయినాక మాట్లాడుకుందాం మనకి డబ్బుడ్ వర్షన్స్ ఉన్నాయా లేవా అనేది. సో మూవీ అయితే May 5th థియేటర్స్లో అయితే రిలీజ్ అయితే కన్ఫర్మ్ చేయబోతున్నారు. నెంబర్ 7, సాయి ధరమ్ తేజ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ గురించి. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ అనేది జరుగుతుంది. మీరు సోషల్ మీడియాలో చూసుంటారు, ఉగాది స్పెషల్గా ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది అని చెప్పేసి. సో మేకర్స్ వచ్చేసి ఎలాంటి అప్డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. ఉగాది స్పెషల్గా ఎలాంటి అప్డేట్ అయితే మనకి రివీల్ చేయట్లేదు. నెంబర్ 8, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ న్యూ ఫిలిం కాటేరా. March 22 మార్నింగ్ 10 AM వచ్చేసి ఫీమేల్ క్యారెక్టర్ లుక్ని అయితే రివీల్ చేయబోతున్నారు. ఈ మూవీలో మనకి హీరోయిన్గా రాధనా రామ్ అయితే కనబడుతుంది. సో తన ఫస్ట్ లుక్ అనేది March 22 రివీల్ చేస్తున్నారు. నెంబర్ 9, మెక్ టు ది ట్రెంచ్. ఇది వార్నర్ బ్రో ప్రొడక్షన్ బ్యానర్ వాంచ్ వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ ట్రైలర్ను వచ్చేసి మరి కొన్ని రోజులు అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు. లైక్ 1 or 2 weeksలో మనకి ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి ఈ మూవీకి సంబంధించింది రిలీజ్ అవుతుంది. అండ్ మూవీ థియేట్రికల్ రిలీజ్ వచ్చేసి August 4th, 2023. లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ. నెంబర్ 10, క్రీడ్ 3. రీసెంట్గానే మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. నా వీడియో ఆన్ డిమాండ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. March 31 ఓవర్సీస్లో వీడియో ఆన్ డిమాండ్ అయితే రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అవ్వగానే మీరు ఇండియాలో చూడాలంటే మనకి ఇండియన్ సైట్స్లో అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 11, SSMB 28th ఫిలిం. ఫ్రెండ్స్, మేకర్స్ వచ్చేసి ఉగాది స్పెషల్గా టైటిల్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేద్దామని చెప్పేసి ప్లానింగ్లో అయితే ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మూవీ టైటిల్ అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు. సో ఈ కన్ఫర్మ్ కాని కారణంగా టైటిల్ అనౌన్స్మెంట్ అనేది ఉగాది స్పెషల్గా వస్తుందా రాదా అని చెప్పేసి ఇంకా క్వశ్చన్ మార్కులు అయితే ఉంది. ఇంకా 2 days ఉంది. సో ఈ లోపల టైటిల్ కానీ కన్ఫర్మ్ అయినట్టయితే మనకి ఉగాది స్పెషల్గా మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేస్తారు. సో ఇదనే కాదు, టైటిల్ అనౌన్స్మెంట్ అనే కాదు, ఫస్ట్ లుక్ అయినా రావచ్చు, లేకుంటే ఒక స్మాల్ గ్లిమ్స్ వీడియో కూడా ఉండవచ్చు. నెంబర్ 12, ప్రభాస్ అప్కమింగ్ న్యూ మైథాలజీ డ్రామా ఫిలిం ఆది పురుష్. ఈ మూవీ గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే March 30 వచ్చేసి రామ్ నవమి అయితే ఉంది. సో మేకర్స్ నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే రివీల్ అవుతుంది. సో బజ్ ఏంటంటే న్యూ టీజర్ ఉండబోతుంది అని చెప్పేసి బజ్ అయితే క్రియేట్ అయింది. లైక్ అదే రోజు March 30 వచ్చేసి బోలా మూవీ థియేటర్స్లో అయితే వస్తుంది. అది కూడా 3Dలో రిలీజ్ చేస్తున్నారు. సో 3Dలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి
ఆదిపురుష్ న్యూ ట్రైలర్ అనేది భోలా మూవీకి అటాచ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బజ్ అయితే వచ్చింది. సో న్యూ టీజర్ ఉన్నట్టయితే మనకి త్వరలోనే అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేస్తారు. నెంబర్ 13 నాగశౌర్య 23rd ఫిలిం డైరెక్టర్ డెబ్యూట్ పవన్. సో ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ అనేది ఉగాది స్పెషల్గా రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 1 విశ్వక్ సేన్ అండ్ నివితా పేత్రాజ్ లీడ్లో వస్తున్న యాక్షన్ డ్రామా ఫిలిం దాస్ కా ధమ్కీ. మూవీకి అయితే పాజిటివ్ వైబ్ అయితే ఉంది. రీసెంట్గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. ఎన్టీఆర్ గారి స్పీచ్ అయితే విశ్వక్ సేన్ గారి గురించి అదిరిపోయింది. సో ఈ మూవీ మనకి థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు ఉగాది స్పెషల్గా మార్చి 22కి. నెంబర్ 2 జాన్ విక్ చాప్టర్ 4. ఈ మూవీ కోసం ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళు బిగ్ స్క్రీన్లో చూసే టైం అయితే వచ్చేసింది. మార్చి 24కి మనకి బిగ్ స్క్రీన్లో మూవీ అయితే వస్తుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్. సో ప్రీవియస్ పార్ట్స్ కన్నా ఈ పార్ట్ రన్ టైం కూడా మనకి చాలా ఎక్కువగా అయితే చూడడానికి దొరుకుతుంది. 2 hours 51 minutes. నెంబర్ 3 రంగ మార్తాండ. ఇది 2016 ఇయర్లో వచ్చిన మరాఠీ నట సామ్రాట్ మూవీకి అఫీషియల్ రీమేక్. సో రీమేక్ని మన తెలుగులో ఏమాత్రం తీశారో తెలుసుకోవాలంటే మార్చి 22కి మనకి మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4 కోష్టి స్టారింగ్ కాజల్ అగర్వాల్. లాస్ట్ ఫ్రైడే ఈ మూవీని తమిళ వర్షన్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. సో మూవీ అయితే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంటుంది. కామెడీ పరంగా మూవీ అయితే బాగానే ఉందట. సో ఈ మూవీని తెలుగు వర్షన్లో, తెలుగు టైటిల్ వచ్చేసి కోష్టి, తెలుగు వర్షన్ని మార్చి 22కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5 గీతా సాక్షిగా. ఇదొక థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఈ మూవీని మార్చి 22కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6 కథ వెనుక కథ. ఈ మూవీని మార్చి 24కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 7 అజయ్ దేవగన్ ఫిలిం భోలా. ఇది ఖైదీ మూవీకి అఫీషియల్ రీమేక్ అయితే వస్తుంది. సో మూవీని ఏ లెవెల్లో తీశారో చూడాలంటే చాలా చేంజెస్తో మన ముందుకు ఈ మూవీని అయితే తీసుకుని వస్తున్నారు. సో మార్చి 30కి బిగ్ స్క్రీన్లో ఈ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు 2D అండ్ 3D. నెక్స్ట్ నెంబర్ 8 న్యాచురల్ స్టార్ నాని అండ్ కీర్తి సురేష్ లీడర్లో వస్తున్న యాక్షన్ డ్రామా ఫిలిం దసరా. ఈ మూవీని మార్చి 30కి బిగ్ స్క్రీన్లో రిలీజ్ చేయబోతున్నారు ఆల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 9 డైరెక్టర్ వెట్రి మారన్ డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా ఫిలిం విడుత్ తలై పార్ట్ 1 స్టారింగ్ సూరి అండ్ విజయ్ సేతుపతి. ఈ మూవీని మార్చి 31కి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 10 ధనంజయ్ అండ్ అమృత అండ్ గారి లీడర్లో వస్తున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం గురుదేవ్ హొయ్సాలా. ఈ మూవీని మార్చి 30కి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. నెంబర్ 11 పత్తుతల స్టారింగ్ సింబు అండ్ గౌతమ్ కార్తిక్. ఇది కన్నడ ఫిలిం మఫ్తీ మూవీకి అఫీషియల్ రీమేక్. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. సో రీమేక్ని ఏ లెవెల్లో తీశారో మనం తెలుసుకోవాలంటే మార్చి 30 వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మార్చి 30కి మనకి బిగ్ స్క్రీన్లో మూవీ అయితే వస్తుంది ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 12 డంజియన్స్ అండ్ డ్రాగన్స్ హానర్ అమాంగ్ థీవ్స్. ఇది ఒక అడ్వెంచర్ ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీని మార్చి 31కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.